నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా యూసఫ్ కూడా నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. నవీన్ యాదవ్ నామినేషన్ కు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ హాజరయ్యారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా యూసఫ్ కూడా నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మళ్ళీ ప్రధానంగా చూసుకుంటే ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. యూసఫ్ గూడ నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు నామినేషన్ కార్యక్రమం అంటే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ముమ్మరంగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ముందుగా అంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే ఏదైతే నామినేషన్ అభ్యర్థిని ప్రకటించో అదేవిధంగా ఆ తర్వాత నామినేషన్ కూడా ముందే వేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో కూడా దూసుకు వెళ్తున్న పరిస్థితి. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచార కార్యక్రమాలు అన్ని కూడా మొత్తం కేటీఆర్ అన్ని తానే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని చెప్పేసి అంటే సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది. అందులో భాగంగా పార్టీకి సంబంధించి అభ్యర్థికి అన్ని తానే కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ భవన్ నుంచే చూసుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నందీనగర్ లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలన్నీ సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే డివిజన్ ఇన్ఛార్జీలు అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రచారం సాగిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు వీళ్ళు ప్రచారం చేస్తున్న కార్యక్రమాలు ఏ విధంగా వెళ్తున్నాయి అంటే గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా వెళ్తున్నాయా లేదా అనే దానికి సంబంధించి ఒక ఇన్ఛార్జీల కమిటీని కూడా వేశారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రచార కార్యక్రమాలు అంటే ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం సాగిస్తున్నారా లేదా అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు వార్ రూమ్ నుంచి ఏదైతే ప్రచార ప్రణాళికలు ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ అందుతున్నాయి. ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం 2 షిఫ్టుల్లో ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారంటీలు కానీ అదేవిధంగా 420 హామీలు ఏవైతేనో వాటికి సంబంధించి ప్రతి కుటుంబానికి వెళ్లి ఆ హామీలకు సంబంధించి మీకు హామీలు వచ్చాయా లేదా అని చెప్పి బాకీ కార్డు ఇచ్చేసి ప్రచారం సాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు వివిధ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కేటాయించడం వాళ్ళంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి అదేవిధంగా మాగంటి గోపీనాథ్ చేసిన నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధిని వివరిస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు చేస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది. మీకు కారు కావాలా బుల్డోజర్ కావాలంటూ కూడా వాళ్ళు ప్రచార కార్యక్రమాల్లో చెబుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో ఈ ఓట్ల వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జీలు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఆ ఇళ్లలో ఓట్లకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే చాలా పెద్ద సంఖ్యలో దాదాపు నియోజకవర్గంలో 20,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కోర్టులో కూడా దీనికి సంబంధించి ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారాలు తాము జోక్యం చేసుకోవాలని కోర్టు చెప్పింది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులే చర్యలు తీసుకోవాలని చెప్పింది. దీనికి సంబంధించి ఆధారాలతో సహా బయటపెట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి మరికొన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు
వరకు అయితే పక్కా ప్రణాళికలు అమలు చేస్తుంది. ప్రతి 25 కుటుంబాలకు ఒక లీడర్ని కేటాయించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి వాళ్ళపైన మానిటరింగ్ కోసం అని చెప్పి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అలా ప్రతి ఒక్క 25 కుటుంబాలకు సంబంధించి ప్రతిరోజు ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి లేదా ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా 2 రోజుల పాటు తెలంగాణ భవన్లో డివిజన్ల వారీగా అందరు కీలక నేతలతో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కీలక సమావేశం నిర్వహించారు. ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి ఏంటని చెప్పి అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ప్రధానంగా సంక్షేమ పథకాలు కావాలంటే నవీన్ కుమార్ యాదవ్ను గెలిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు సంక్షేమం ఇటు సెంటిమెంట్ 2 విషయాలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు అయితే పోటాపోటీగా సాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలను కైవసం చేసుకునేందుకు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తం కూడా అన్ని తానే కేటీఆర్ వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. త్వరలో దీపావళి తర్వాత త్వరలో రోడ్ షోలు అదేవిధంగా బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి అదేవిధంగా కార్నర్ మీటింగ్లు కూడా నిర్వహించాలని చెప్పేసి పార్టీకి సంబంధించిన లీడర్లందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. త్వరలో జరగబోయే అంటే నవంబర్ 11 జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు అంటే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలాగా ఓటర్లను మోటివేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో ప్రధానంగా చూసుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ప్రతి ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓటర్లంతా కూడా గతంలో ఓటు వేశారా లేదా, వాళ్ళు ఏ అంశాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని అన్ని అంశాలు కూడా తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్న అంశాలను కేటీఆర్ కు వివరిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలను త్వరలో ఇంకా ముమ్మరం చేసే భాగంగా కేటీఆర్ అదేవిధంగా హరీష్ త్వరలో రోడ్ షోలు అదేవిధంగా కార్నర్ మీటింగ్లు కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.